హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నా ముచ్చట్లు. సో ఇవాళ అయితే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట. సో నేను లేట్గా చేసుకున్నాను. సో లాస్ట్ శుక్రవారం చేసుకున్నాను అనమాట. సో ఇంకా పొద్దున్నే లేచాను, నైట్ అంతా నిద్ర లేదు. నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా స్పెషల్ అండి. సో ఇంకా అసలు నిద్ర పట్టలేదు. ఇంకా మార్నింగ్ 4కి లేచి మంచిగా ఒక టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను. సో ఎంత పొద్దున్న లేసినా కూడా నాకు ఫస్ట్ అయితే టీ కావాలండి. అది లేకపోతే నా బ్రెయిన్ ఏం పని చేయదనమాట. సో టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు స్టార్ట్ ఎ డే. సో ఇంకా అలా హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా నా టీ అయితే ఫినిష్ చేసుకుంటున్నాను. అండ్ నాకు వరలక్ష్మి వ్రతం ఎందుకు ఇంత స్పెషల్ నేను మీకు చెప్తూ ఉంటానండి ఈ వ్లాగ్లో. సో ఫస్ట్ అయితే మనకు పండగ అంటే గుర్తొచ్చేది ముగ్గు. సో నేనైతే నా డేని ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నాను. పండగలో ఫస్ట్ పార్ట్. సో మంచిగా ముగ్గు వేయాలని చెప్పేసి స్టార్ట్ చేసినాను. నాకు చుక్కల ముగ్గులు అయితే పెద్దగా రావండి. సో డిజైన్సే వేస్తాను. చుక్కల ముగ్గులు ఒకప్పుడు వేసేదాన్ని, కానీ చుక్కలు లాస్ట్కి వచ్చేసరికి వంకర టింకర్ అయిపోతాయి అనమాట. సో ఎక్కువ డిజైన్సే ప్రిఫర్ చేస్తాను. సో ఇదండి నా ఫైనల్ ముగ్గు అవుట్పుట్ అయితే. మస్తు క్యూట్ వచ్చింది కదా. చాలా టైం పట్టింది వేయడానికి, మేబీ ఒక 20-25 మినిట్స్ పట్టుంటుంది. సో అలా ఇంకా ఫైనల్ టచెస్ అయితే ఇస్తున్నాను ముగ్గులో. నాకైతే మా ఇంటి ముందు అంకుల్ హెల్ప్ చేస్తున్నారు వీడియో తీయడానికి. బికాజ్ మా ఇంట్లో ఇంకా అందరూ పడుకున్నారు. పిల్లలు లేసేలోపు నేను ఇలాంటి పనులన్నీ ఫినిష్ చేయాలన్నమాట. సో ఇంకా అందుకనే త్వరగా లేచి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇదే కాదండి, నేను ఏ పండగైనా సరే ముగ్గు అయితే ఫస్ట్ ఇంపార్టెంట్. నాకు వాకిట్లో మంచిగా చూడగానే పండగ కళ కనిపించాలన్నమాట. సో ఎంత చిన్న సెలబ్రేషన్ అయినా కూడా ముగ్గు కంపల్సరీగా పెడతాను. సో ఇంకా అలా ఇంకా ఫైనల్ టచెస్ అన్నీ చేస్తూ ఉన్నాను. సో ఇంకా నాకు ఇట్లా వదిలేసారనుకోండి, నేను ఇవాళంతా ముగ్గు పెట్టుకుంటూనే కూర్చుంటాను. అంత ఇష్టం అనమాట. ఇంకేదో ఎక్స్టెన్షన్స్ చేస్తూ ఉంటాను, దాన్ని ఏదో మోడిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా ఫైనల్గా ఇంకా చాలు అని చెప్పేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను. సో ఇంకా ప్రసాదాలు చేయడానికైతే రైస్ పప్పు అని నానబెట్టేసుకున్నాను అనమాట. అండ్ అత్తయ్య అయితే ఆల్రెడీ పూర్ణాలకు కావాల్సిన పూర్ణం స్వీట్ అయితే రెడీ చేశారు. ఆ మధ్యలో పెట్టే పూర్ణం అయితే రెడీ చేసి పెట్టారు. అండ్ ఈ లోపు లక్షకి వాళ్ళ స్కూల్ ఉంది కాబట్టి నేను వాడి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో సింపుల్గా టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. బికాజ్ ఈ టైంలో ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే హడావిడిలో కుదరదని చెప్పేసి టమాటో రైస్ అయితే ఇష్టంగా తింటాడని చెప్పేసి పెట్టేస్తున్నాను. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఉండేదండి. తను ఎక్కువగా టమాటో రైస్ తెచ్చుకునేది. నాకు చాలా ఇష్టము అప్పటి నుండి రైస్ అంటే. మా ఇంట్లో అంతకుముందు పెద్దగా చేసేవాళ్ళు కాదు. నా ఫ్రెండ్ దగ్గర తిన్నప్పటి నుంచి నేను టమాటా రైస్ అయితే చేసుకుంటున్నాను. నాకు ఎప్పుడు ఏ ఫుడ్ బోర్ కొట్టినా కూడా వెంటనే నాకు గుర్తొచ్చేది ఇదే అనమాట. సో ఈజీ అండ్ క్విక్ టేస్టీ రెసిపీ. సో ఇంకా అలా వాడికి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. స్నాక్స్కి అయితే సున్నుండ అండ్ ఇంట్లో చేసిన గర్జా పెడుతున్నాను. సున్నుండలు కూడా అత్తయ్య చేశారనమాట. సో ఇంకా అలా వాడి బాక్స్ సర్దడం అయితే అయిపోయింది. ఒక పెద్ద పని అయిపోయింది అనుకుంటా. నేనైతే ఇంకా వాడికి అన్నీ రెడీ చేసి పెట్టేసి నేను ఇంకా ఫ్రెష్ అవుదామని చెప్పేసి ఇంకా సో వాడికి హడావిడిగా పెట్టేస్తున్నాను. సో ఇంకా నేను స్నానం చేసి అమ్మవారి శారీ డ్రిప్పింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ముందే ఇలా ప్రీప్లీట్ చేసి పెట్టుకుంటున్నాను. కిందికి వెళ్ళే ముందే, కింద నాకు స్పేస్ ఉండదు కదా, పిల్లలు ఉంటారు. సో ఇంకా అందుకే పైనే మంచిగా చాప వేసి ప్రీప్లీట్ చేసుకుంటున్నాను శారీ. సో అంత పెద్ద కష్టమేమీ పడాల్సిన అవసరం లేదండి. మనకైతే 5 మినిట్స్లో అయిపోతుంది. అసలు పెద్దగా హార్డ్గా కూడా ఏముండదు. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉండే పట్టు చీర అయితే తీసుకున్నాను అమ్మవారికి. చాలా బాగుంది అనమాట. యాక్చువల్గా నేను 2 శారీస్ తీసుకున్నాను. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఒకటి అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఒకటి. కానీ మా లక్ష్మి చెప్పాడు, అమ్మ ఆరెంజ్ పెట్టు చాలా బాగుంటుందని. ఇంకా సో వాడు చెప్పాడని చెప్పేసి నేనైతే ఆరెంజ్ అమ్మవారికి కట్టిస్తున్నాను. వాడికి ఈ పండగ అంటే చాలా ఇష్టం. మన ఇంట్లో అమ్మవారిని ఎప్పుడు పెడతారమ్మా అని ఈ పండగ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో మంచిగా అనిపిస్తుంది, పిల్లలు కూడా అంత యాక్టివ్గా ఉంటే మన పనుల్లో. సో ఇంకా అలా మొత్తానికి నా శారీ ప్రీప్లీటింగ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. కొంగుకు కూడా నీట్గా అలా పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు కిందికి తీసుకెళ్తున్నాను. అండ్ నేను కిందికి వచ్చేసరికి మా వారేమో అఖిల్ అని ఉంటారు, లైక్ మా చుట్టాలే అనమాట. సో తనతో కలిపి నాకు తమ్ముడు అవుతాడు. సో ఇంకా వెనకాల డెకార్ పార్ట్ ఫినిష్ చేస్తున్నాడు. సో ఈ లోపు నేనైతే మంచి గంధం తీసుకుంటున్నాను.
నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏ పండగ వచ్చినా ఫస్ట్ ఒక సాన అంటారు, అది ముందు పెట్టి ఇలా రాకమని చెప్తుండేది. సో అది గంధపు చెక్క అనమాట. సో అందులోంచి మంచిగా మనం వాటర్ వేసి దాన్ని రబ్ చేస్తూ ఉంటే మంచిగా గంధం అయితే వస్తుంటుంది. సో బయట మనకు దొరికే ఆర్టిఫిషియల్ గంధాలు అయితే అసలు కలర్ పోవు అండ్ అంత ఇరిటేటింగ్గా ఉంటాయి కదా. సో ఇదైతే చాలా చల్లగా ఉంటుంది, అసలు మనకు పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో ఇదైతే నేను మైసూర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నానండి, చాలా బాగుంటుంది. అసలు రుద్దుతుంటేనే మంచిగా స్మెల్ వస్తుండే అనమాట అక్కడంతా. సో ఇంకా అమ్మవారికి గంధం అంటే ఇష్టం కదా అని చెప్పేసి నేనైతే కూర్చొని ఇలా తీయడం అయితే స్టార్ట్ చేశాను. ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే మనమైతే కాసేపు కష్టపడాలి, కానీ ఇంకా అమ్మవారి కోసం చేస్తున్నాం కాబట్టి ఇష్టంగా చేస్తున్నాము. సో నేనైతే అంత క్వాంటిటీ అయితే చేశాను. ఈవినింగ్ ముత్తైదులు వచ్చే టైం వరకు ఇంకా మళ్ళీ చేయొచ్చులే అని చెప్పేసి ఇదైతే ఇప్పటికి సరిపోతుందని చెప్పేసి చేశాను. అండ్ ఈలోపు మా వారైతే డెకరేషన్ పార్ట్ ఫినిష్ చేస్తున్నారు. సో కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకా వాళ్ళకి ముందు రోజు ఈవెంట్ ఉండే అనమాట పాపం. సో ఇంకా లేట్గా స్టార్ట్ చేశారు డెకార్ చేయడం అయితే, అండ్ ఫ్లవర్స్ కూడా సెట్ చేశారనమాట. సో ఇంకా మేము నెక్స్ట్ ఇక్కడే గణేషుని కూడా పెట్టాలని చెప్పేసి ఫ్రేమ్ అయితే ఇంకా అలాగే ఉంచేద్దామని చెప్పేసి అలా పెట్టించేసాను. సో ఇంకా ఫైనల్గా నేను ఇప్పుడు అమ్మవారిని అయితే సెట్ చేస్తున్నాను. యాక్చువల్గా అసలు నెక్స్ట్ టైం వేరే మంచి కొత్త గిన్నెలు తీసుకోవాలండి, ఐ మీన్ బిందెలు. ఆ పైన ఉండే చిన్న బిందె ఊరికే కదులుతూ ఉండే అనమాట. నాకైతే భయమేసింది, పిల్లలు ఇంకొక 1 డే అమ్మవారిని ఎలా ఉంచుతారా అని చెప్పేసి. కానీ పాపం వాళ్ళైతే ఏమీ దగ్గరికి వెళ్ళలేదు. మా డుగ్గమ్మ ట్రై చేసింది మధ్య మధ్యలో, కానీ ఇంకా కంట్రోల్ చేసుకుందనమాట. సో ఇంకా అలా నేను అమ్మవారికి అయితే నీట్గా శారీ అయితే డ్రేప్ చేసుకున్నాను. ఎలా ఉందండి, నచ్చితే కామెంట్ చేయండి. అండ్ దెన్ కలశం కూడా రెడీ చేస్తున్నాను అనమాట. సో మనకి అమ్మవారిని పెట్టిన తర్వాత కూడా మనం పక్కన ఇంకొక కలశం పెట్టాలి కాబట్టి సో ఇంకా కలశం కూడా రెడీ చేస్తున్నాను. అండ్ పైన అమ్మవారి ఫేస్ పెట్టే ముందే నేను ఆర్నమెంట్స్ అన్నీ పెడుతున్నాను అనమాట, మళ్ళీ వేయడానికి రాదేమో అని చెప్పేసి ఇంకా ముందే సెట్ చేస్తున్నాను. సో మా మావయ్య గారు అయితే నాకు వీడియో తీయడంలో హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్గా నేనే స్టాండ్ పెట్టుకొని క్యాప్చర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ కొంచెం కష్టం అనిపించింది. అందుకే ఇంకా మామయ్యకి ఒక చైర్ వేసి ఇంకా అందులో కూర్చోబెట్టాను. సో నేను చెప్పినప్పుడల్లా మీరు కొంచెం వీడియో క్లిప్స్ తీయండి అని చెప్పానమాట. అండ్ నేను యాక్చువల్గా కిందికి వచ్చేసరికి లక్ష అయితే వెళ్ళిపోయాడనమాట స్కూల్కి. అండ్ డుగ్గమ్మని మాత్రం పంపించట్లేదు ఇవాళ. సో అమ్మవారి పూజ కదా, మా ఇంటి లక్ష్మిని ఉంచాలని చెప్పేసి నేను ఇంకా దాన్ని స్కూల్కి అయితే పంపించలేదు. అండ్ నాకు వరలక్ష్మి వ్రతం అంటే ఎందుకు ఇంత ఇష్టమో మీకు ఇప్పుడు చెప్తానండి. యాక్చువల్గా మా పెళ్ళయ్యాక నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు నాకు తెలియదు అనమాట. లక్షణ బొజ్జులో ఉండే, కానీ ఇంకా వ్రతం చేసుకున్నాక ఒక 10 డేస్కి నాకు కన్ఫర్మ్ అయింది. అప్పుడైతే ఓన్లీ కలశం పెట్టుకొని వ్రతం చేసుకున్నాను, అమ్మవారిని ఏమీ పెట్టుకోలేదు. ఒక సైడ్ ఏమో అత్తయ్య పులిహోర ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట ప్రసాదాల కోసం. నేను ఇంకా డెకరేషన్ పార్ట్, అత్తయ్య ఏమో ప్రసాదాల పార్ట్ చూసుకుంటున్నారు. సో మళ్ళీ నా స్టోరీ కంటిన్యూ చేస్తాను. సో ఇంకా అలా వ్రతం చేసుకున్నాక నాకు కన్ఫర్మ్ అయింది అని ఆ న్యూస్ తెలిసినప్పటి నుంచి నాకు కొంచెం సెంటిమెంట్ లాగా అనిపించింది. అత్తయ్య అయితే పూర్ణాలు వేయడం కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. అండ్ నాకైతే నా ఫ్రెండ్ రవలి వచ్చేసింది జడ వేయడానికి. నన్ను డుగ్గును చాలా బాగా రెడీ చేసింది అనమాట జడ వేసి. థ్యాంక్ యూ రవలి, బాగా రెడీ చేస్తుంది మమ్మల్ని. సో లెట్స్ గెట్ బ్యాక్ టు మై స్టోరీ అనమాట. సో ఇంకా లక్ష అయితే పుట్టాడు, అందరం హ్యాపీ. కానీ నాకైతే పాప కావాలని ఉండే, అండ్ మళ్ళీ కన్సీవ్ అవ్వాలన్నా అదొక టెన్షన్ ఉంటుండే, మళ్ళీ అబ్బాయి అయితే ఎలా అని. బికాజ్ మా ఇంట్లో అందరూ అబ్బాయిలే కదా. సో ఇంకా అప్పుడు నేను అమ్మవారిని మొక్కుకున్నాను అనమాట. అమ్మ నాకైతే ఆడపిల్ల పుట్టిన తర్వాత నా వరలక్ష్మి వ్రతం మంచిగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అలా రెడీ చేసుకుంటా అని చెప్పేసి మొక్కుకున్నాను. సో నా లక్ష్మీదేవి నాకు పుట్టిన తర్వాత ఇంకా అప్పటి నుంచి డుగ్గు పుట్టిన ఫస్ట్ ఇయర్ నుంచే మంచిగా అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి. ఇదండి నా వరలక్ష్మి వ్రతం స్టోరీ. అందుకే నాకు ఈ వ్రతం అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. మీరు నమ్మరు కానీ అసలు సమ్మక్క సారక్క మన వరంగల్కి ఎంత దగ్గరండి. నేను వాళ్ళతో కూడా అదే అనుకున్నాను, నాకు పాప పుట్టిన తర్వాతే వస్తానని. సో ఇంకెప్పుడైతే నా డుగ్గు పాప పుట్టిందో అది పుట్టిన 1 year లోపే వెళ్ళి పాపెత్తు బంగారం ఇచ్చుకున్నాము. సో నా చిట్టి తల్లిని చూసారే, లంగోని వేసుకుని ఎంత ముద్దుగా తిరుగుతుందో. అసలు దీనికోసమే కదండి నేను అంతగానో మారాట పడింది, నా చిట్టి తల్లిని అలా చూసుకోవాలనే కదా. కానీ ఏ మాటకు ఆ మాట అండి, నా బుజ్జితల్లి అయితే నాకు మస్తు సపోర్ట్ చేసింది రెడీ చేసేటప్పుడు. కొంచెం ఆ జుట్టు వేసే టైంలో కొంచెం సతాయించింది, కానీ ఆ తర్వాత కూడా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా
అవన్నీ వేసుకొని అలాగే ఉంది. అండ్ నేను ఇంకా దాన్ని ఎక్కువ ఫొటోస్‌కి కూడా ఫోర్స్ చేయలేదనమాట. మళ్ళీ నేనేమైనా తిక్క చేస్తే ఆ ఫోజ్, ఈ ఫోజ్ అని అడిగితే ఎక్కడ అన్నీ పీకేస్తుందో అని చెప్పేసి దాన్ని ఏం ఫోర్స్ చేయలేదు. అండ్ లాస్ట్‌కి నా బుజ్జి తల్లి కూడా వచ్చి హారతిలో పాల్గొంది. ఐ మీన్ హారతి ఇవ్వడంలో ఒక చెయ్యేసిందనమాట. సో ఇంకా మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా నీట్‌గా కంప్లీట్ అయిపోయిందండి. అప్పటికే ఆఫ్టర్‌నూన్ 12:30 అవుతుందనుకుంటా. సో ఇంకా హారతి అయితే ఫినిష్ చేసుకొని ప్రసాదం అయితే తీసుకున్నాము. అండ్ ఇప్పుడు లంచ్ టైం అండి. సో ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నాను. దోస, పులిహార, టమాటో రైస్, దద్దోజనం, పప్పు అండ్ పూర్ణము. సో ఇంక ఇప్పుడు ఫైనల్‌గా తింటున్నాము. పొద్దున బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి సో ఇంకా మంచిగా అన్నీ టేస్టీగా అనిపిస్తున్నాయి. సో ఇంకా అలా నా లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈవినింగ్ అయితే వాయినాలకు ఇవ్వడానికి ఫ్రెండ్స్ని అయితే పిలిచానండి, కాలనీ వాళ్ళని. సో ఇంకా వాళ్ళైతే వస్తారు. సో ఇంకా నేను ఈవినింగ్కి ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట, ఫ్యాన్సీ శారీతోని. సో ఇంకా నా ఫ్రెండ్స్ అండ్ ఇంటి పక్కల ఆంటీ వాళ్ళందరూ వచ్చి వాయినం అయితే తీసుకొని వెళ్ళారు. సో అందరూ చెప్తున్నాయి అనమాట, అమ్మవారిని చాలా బాగా రెడీ చేసావని చెప్పేసి. సో ఇంకా మా డుగ్గు పాప అయితే ఫీల్ అయిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారమ్మా అని. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అత్తయ్య క్షీర ప్రసాదం వండి ఇంకా అమ్మవారికి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి కలశాన్ని అయితే కదుపుతున్నారు. సో ఇంక ఇప్పుడు మెల్లగా అన్నీ సదిరేస్తారనమాట. సో ఇంకా మా డుగ్గు పాప అయితే చూస్తుంది, దానికి ఇవాళ హాలిడే, ఇంకా 4th సాటర్డే హాలిడే అనమాట. సో ఇంకా అది చూస్తుంది నానమ్మ ఏం చేస్తున్నారు అని చెప్పేసి. దానికైతే అమ్మవారిని తీయడం ఇష్టం లేకుండే, ఉంచు ఉంచు అని అంటుండే. మెయిన్గా దానికి అమ్మవారి పక్కన ఉన్న ఎలిఫెంట్స్ నచ్చాయండి, వాటితో ఆడుకోవాలని ట్రై చేస్తుంది. కానీ అవి మట్టివి అని చెప్పేసి ఇంకా మేమైతే ముట్టనిస్తలేము. సో అలా నా వరలక్ష్మి వ్రతం చాలా హ్యాపీగా ప్రశాంతంగా జరిగింది. ఈ ఇయర్కి ఇలా కానిచ్చేసామన్నమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ మా లక్ష్య అయితే అప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా అమ్మవారి పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గణేశుడు వస్తాడు మన ఇంటికి అని చెప్పేసి వాడి ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మగా నా ముచ్చట్లు.